హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. ఈరోజు మనము ఎర్రపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఎర్రపప్పును తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని కలుపుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు వేసుకొని కలుపుకొని మగ్గనిద్దాము. అందులోకి 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని మగ్గనిచ్చి అందులో కారము, పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకొని అందులోకి మనం పప్పు కూడా వేసేసుకొని కలుపుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని ఉడకనివ్వాలి. అది బాగా ఉడికాక దాంట్లో మనము కాస్త కొత్తిమీర వేసుకొని ఉడకనిచ్చి ఉప్పు కూడా చెక్ చేసుకొని అది బాగా ఉడికాక బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎర్రపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఎంతమందికి ఈ కర్రీ నచ్చిందో కింద కమెంట్లో తెలియచేయండి. అలాగే మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.